చిక్కుడుకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే రోజు ఇదే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మరి దీన్ని ఎలా చేయాలో చూద్దామా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార తీసి కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలని 2 సార్లు శుభ్రంగా కడిగి కప్పు నీళ్లు పోసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి 6 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. 6 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక బౌల్లో 1 స్పూను సజ్జపిండి, 1 స్పూను శనగపిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, కొద్దిగా కారము, టేస్ట్కి తగినంత ఉప్పు, ఫిష్ మసాలా 1/2 స్పూను, మెంతాకు, ఇంకా బిర్యానీ మసాలా, గరం మసాలా అన్నీ కలిపి తీసుకున్నాను. మీకు నచ్చిన మసాలాలు మీరు వేసుకోవచ్చు. ఇక్కడ మెంతాకు తీసుకున్నాను ఎండింది, మీరు పచ్చిదైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్స్ చేసేసి బౌల్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మీరు ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు వీటన్నిటిని. ఇలా కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక 2 లవంగాలు, ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క తీసుకొని కోర్సుగా క్రష్ చేసుకోవాలి. ఇలాగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రై కర్రీ కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేయాలి. క్రష్ చేసిన మసాలా వేసుకొని గ్రైండ్ చేసిన ఉల్లి పేస్ట్ వేసి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేస్తూనే ఉండాలి, కలుపుతూ ఉండాలి. మీరు ఉల్లిగడ్డల్ని సన్నగా తరిగి కూడా గ్రైండ్ చేసే బదులు అలా వేసుకోవచ్చు. బాగా సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసి ఇలా చేసుకోవచ్చు. మీకు నచ్చిన మసాలాను మీరు వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేయడానికి 5 to 6 మినిట్స్ పడుతుంది. కొద్దిగా పసుపు వేసి కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది హాఫ్ ఫ్రై అయిపోయింది. మనం బాయిల్ చేసుకున్న చిక్కుడు ముక్కల్ని వేయాలి. వేసేసి కలుపుతూనే ఉండాలి. నూనె తేలే వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి. చూసారు కదా, ఆయిల్ తేలింది. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలి. ఉల్లి ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. కలుపుతూనే ఫ్రై చేయాలండి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ తేలింది. ఇంకా కొంచెం ఫ్రై చేయాల్సి ఉంటుంది దీన్ని. చూడండి, ఇప్పుడు ఆయిల్ తేలింది కర్రీలో. ఇది ఫ్రై అయిపోయిందండి. నేను ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై, మసాలా చిక్కుడు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.